దుర్గమ్మ ఆలయంలో నూతన లడ్డూ పోటు అత్యాధునిక అన్నప్రసాదం భవనాలను ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు 21వ తేదీన వస్తున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. అదే రోజు శ్రావణ శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. సీఎం రాక వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారి సన్నిధిలో నిర్మితమైన భవనాలను దేవాదాయ కమిషనర్ కె రామచంద్రమోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతన లడ్డూ పోటు అత్యాధునిక అన్నప్రసాద భవనాల నిర్మాణాలను ఆయన స్వయంగా పరిశీలించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం లడ్డూ పోటు పేరిట ప్రసాద తయారీ కేంద్రం, అత్యాధునిక వసతులతో కూడిన అన్నప్రసాద భవనాలను కోట్లాది రూపాయలు వెచ్చించి దేవస్థాన అధికారులు నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ భవనాలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో తుది పనులను దేవాదాయ శాఖ కమిషనర్ పరిశీలన చేశారు. ఈ భవనాలను శాస్త్రోక్తంగా ప్రారంభం చేసేందుకు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో దేవస్థానానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉందని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి వికే సీనా నాయక్, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్ రమతో పాటు దేవస్థాన ఇంజనీర్లు, ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. చాలా తేడా వస్తుంది. తేడా వస్తుంది. డబుల్ చేసుకున్నట్టు ఆ రేటు డిఫరెన్స్ వెళ్ళిపోతే సార్ ఇక్కడికి 5,000 వచ్చిందంటే 8,000 అక్కడ ఎక్కాము మనమే. సరే నేను హోమం అవన్నీ పూర్తి చేసేసి కొన్ని అన్నీ కూడా ఓనాలు కాటేసి పెట్టాలి చేసేసి దాన్ని పెట్టుకున్నాను. ఇంకో లైన్ కూడా కొట్టికేస్తారా తీసుకోవాలి.